ఎందుకంటే బలిపీఠం అంటే ఈ బలిపీఠాన్ని ఏమని పిలుస్తామంటే కరుణా బలిపీఠం అంటాం. బలిపీఠం అంటే మనం అర్పించుకునేటువంటి స్థలం అండి. అందుకే బలి అంటే అర్పణ. ఆ స్థలాన్ని బలిపీఠము అంటామండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడే తనకు తాను బలి అవ్వటానికి పరం నుంచి దిగి వచ్చి ఆయన తను ఈ స్థలంలో బలి అయ్యి అయిన స్థలము మన ముందు పెట్టి ఉన్నారు. తను ఎలాగైతే బలి అయ్యారో అది మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవునికి అర్పించుకునే వారిని ఉండాలండి. అర్పించుకునే స్థలాన్ని బలిపీఠము అంటామండి. మొట్టమొదట బలి అర్పణ యేసయ్యని. అందుకే ఇది ఎప్పుడు కూడా ఒక బలిపీఠం, కరుణా బలిపీఠం అని. అదే కృపా బలిపీఠం అని కూడా అంటారు. దేవుని కృప, దేవుని కరుణ పర నుంచి దిగి వచ్చి మన కోసం ఒక బలియాగ పశువు కింద బలి అర్పించబడిన ఈ యొక్క స్థలములోను మనము కూడా దేవుని మనం అర్పించుకునేటువంటి ఆ యొక్క అర్పణ ఎలా ఉంటుంది? పరిపూర్ణంగా అర్పించుకునేటువంటి స్థలం అండి. ఇక్కడ మనం ఏమై ఉన్నాం అన్నది మనం మర్చిపోవాలి. మనం దేవుని గణపరుచుకునేవారు, మనం అర్పించుకునేవారు ఉండాలండి. ఎందుకంటే బలిపీఠం మీద ఎప్పుడు పరిపూర్ణము ఉంటుందండి. మనం ఏం అర్పించినా సరే పరిపూర్ణంగా అర్పించే స్థలం అది. అందుకని మనకి ఏమైతే ఉన్నదో దాన్ని మనం దేవునికి అర్పించే స్థలం. ఆ స్థలాన్ని కనుక మనం సిద్ధపరచుకుని మనం అర్పించుకునే వారమై ఉంటే దేవుని అగ్ని ఆ బలిపీఠం మీదకి వచ్చి వాళ్తుందండి. అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు దేవుని కార్యాలు మనలో జరగాలి అంటే ఆత్మీయంగా మనకు ఒక బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠంలో మనం దేవుని ఆరాధించుకునే వారునే ఉండాలండి. ఆ బలిపీఠం మీద మనం ఏం చేయాలి? మన అర్పణలో ఎప్పుడు కూడా అర్పించుకుంటున్న వారునే ఉండాలండి. అదే విధంగాను దేవుడు ఇక్కడ సిద్ధపరిచే బలిపీఠం మీద కూడా మనం దేవుని బలులు అర్పించుకునే వారునే ఎటువంటి బలులు? మనం అర్పించుకోవటం అండి. అది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుడు సిద్ధపరిచినటువంటి విధానం అండి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, అబ్రహాము దేవుని మాట విన్న తర్వాత దేవుని కోసం మొట్టమొదటి ఆయన ఏమర్పించారండి? ఒక బలిపీఠాన్ని సిద్ధం చేసుకో. ఎందుకని? దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో మాట్లాడటానికి, తను అర్పించుకోవటానికి. అర్పించుకునే స్థలాన్ని బలి అంటామండి. పీఠం అంటే అక్కడ బలి, తను అర్పించుకునేటువంటి యొక్క స్థలాన్ని బలిపీఠము అంటామండి. అబ్రహాము అర్పించారు, అలాగే అనేక మంది దైవభక్తులు అందరూ కూడా బలిపీఠాలు కట్టిన వారే. ఆ బలిపీఠం కట్టిన ఉద్దేశం ఏమిటి? అర్పణలు జరిగే ప్రదేశం అని. అది ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదండి. ఎందుకంటే విరిగిన బలిపీఠములు, పడదోయబడే బలిపీఠం మీద దేవుని అగ్ని దిగి రాదండి. ఎందుకంటే మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, విరిగిన బలిపీఠాల మీద, పడద్రోయబడిన బలిపీఠాల మీద దేవుని అగ్ని దిగి రాదండి. దేవుని అగ్ని దిగి వచ్చి అక్కడ తన మహిమ కనబరచాలంటే బలిపీఠం ఎప్పుడు కూడాను అర్పణార్హంగా ఉండాలి. అక్కడ ఎప్పుడు ఏముండాలి? ఎప్పుడు అర్పిస్తున్న ప్రదేశము కింద బలి జరుగుతూనే ఉండాలండి. నిత్యము అగ్ని రాజుపెట్టాలి. అది నిర్లక్ష్యం చేయకూడదు. అది నిర్లక్ష్యం చేసామంటే దానికి అర్థం ఏమిటి? ఆ బలిపీఠాలు మనకేమని పడద్రోసుకున్న వారు అని. దాని మీద ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేసుకున్నామో, బలిపీఠం మీద బలి అర్పించడం మానేసామో, అది ఖచ్చితంగా అది ఒక పడిపోయినటువంటి బలిపీఠంగా
మరి అగ్ని అంటే ఎవరు? పరిశుద్ధాత్మ, అంటే దేవుని ఆశీర్వాదాలు. దేవుని ఆశీర్వాదాలు దిగిరాకపోతే, దేవుని ఆశీర్వాదాలు లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? ఒక క్షణం ఆలోచించండి. ఎందుకంటే మనం ఏం ఆలోచన చేస్తామంటే, బలిపీఠం అంటే దానికి అందంగా అలంకరించాలి, ఏదెన్నో చేయాలనుకుంటామండి. అందుకోసం దేవుడు బలిపీఠాన్ని పెట్టలేదు. కేవలం అలంకరణల కోసం కాదండి. అందంగా ఉండాలి, అవన్నీ శుభ్రం చేసుకోవాలి రైతే, అందంగానే ఉండాలి రైతే. కానీ దానికన్నా ప్రాముఖ్యం ఏంటి? మనల్ని మనం అర్పించుకునే విధం అండి. ఎందుకంటే మన ఈ స్థలము మనల్ని మనం అర్పించుకోవడానికి దేవుడు సిద్ధపరిచారు. అందుకోసం ఆయన కుమారుణ్ణే బలిగా ఇచ్చిన స్థలం అండి ఇది. ఆ రోజు ఇస్సాకు చూడండి, కేవలం తండ్రి మాటకు లోబడి ఆ బలిపీఠ మీద తండ్రి ఏ విధంగా చేస్తే ఆ విధంగానే ఉండి లోబడి, కాళ్ళు కట్టేస్తే కట్టించుకున్నాడు, చేతులు కట్టేస్తే కట్టించుకున్నాడు, బలిపీఠం పడుకోబెడితే పడుకున్నాడు. కానీ ఏమాత్రం అభ్యంతరపరచలేదండి, అభ్యంతర పడలేదు. ఆయన వయసు ఎంత అప్పుడు? కేవలం యవనస్తుడు, దగ్గర 20 సంవత్సరాలు ఉంటాయండి. తను అర్పించుకోవడానికి సిద్ధపడిపోయాడు. ఆ సిద్ధపడే స్థలాన్నే బలిపీఠం అంటారు. అదే యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక్కడ బలి అవ్వటానికి, లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లల కింద తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడిన ప్రదేశాన్ని కరుణా బలిపీఠం అంటారండి. ఇది దేవుడు మనకి ఇచ్చేది. ఈ బలిపీఠం మీద ఏం చేయాలి? మనం ఎప్పుడు అర్పిస్తున్న వారునే ఉండదుగా. ఇది నిర్లక్ష్యం చేస్తున్నాం అనుకోండి, మన కష్టాలను మనమే కొని తెచ్చుకునే వారు అవుతామండి. ఈ బలిపీఠంతో పాటు అదే విధంగా మరొక బలిపీఠం మన హృదయంలో ఉంటుంది. అదే మట్టి బలిపీఠం అంటారండి. అంటే ఈ శరీరం దేంతో చేశారండి? మట్టి. ఇది దేవుడు నిర్మించిన బలిపీఠం. ఈ బలిపీఠం మీద ఎప్పుడూ కూడాను ఆధ్యాత్మికంగా మనం హృదయంలో దేవుణ్ణి ఆరాధించి గణపరుచుకునే వారు ఉండాలి. సమర్పణ లేకుండా ఎప్పుడు ఆధ్యాత్మికంగా మనం దేవుని వద్ద నుంచి ఫలాలు తీసుకోవడం అనేది అసాధ్యము. అందుకే ఎప్పుడు కూడా మనలో ఏముండకూడదు? నిర్లక్ష్యము ఉండకూడదండి. ఈ రోజుల్లో అనేక చోట్ల జరిగేది ఏంటంటేనే పాపం వల్ల, నిర్లక్ష్యం వల్ల, బద్ధకాల వల్ల అనేక మందిరాల్లో ఏం జరుగుతుందండి? మొదటి ప్రార్థన మొదలుకుని ముగింపు ప్రార్థన అయిపోయాక కూడా వస్తూనే ఉంటాం. అంటే ఆ బలిపీఠాన్ని ఏం చేస్తున్నాం? మనం నిర్లక్ష్యం చేస్తున్నామండి. నిర్లక్ష్యం చేయబడిన బలిపీఠం. ఎందుకంటే ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటి మనం నిర్లక్ష్యం చేసుకుంటే కొన్ని రోజులకి ఆ ఇల్లు ఏమైపోతుందండి? పాడైపోయిన ఇల్లు కింద అందులో నివసించడానికి అది ఏమాత్రం యోగ్యతగా ఉంటుందా? ఉండదు. మరి అటు ఇల్లుకే ఆ విధంగా ఉంటే ప్రతిరోజు మనం ఆలోచించి ఖచ్చితంగా మనం శుభ్రపరచుకోకపోతే, ప్రతిరోజు మనం పని చేసుకోకపోతే ఆ ఇల్లే మనకి నివాసయోగ్యంగా ఉండదండి. మరి అటువంటిది దేవుని ఆరాధించే బలిపీఠం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మనం అర్పించుకోవాలి. దేవునికి మనం ఏం చేయగలమో అది దేవునికి చేసేవారమే ఉండాలండి. నేనే చేయాలనేది కాదు. మీకు ఒక బలిపీఠం ఉన్నది, అది మీరే చేయాలి. ప్రతి ఒక్కరికి ఒక బలిపీఠం ఉన్నది, అందరూ కలిసి ఆరాధించే స్థలం ఇది. అలాగే మన హృదయం కూడా బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠాన్ని ఎప్పుడు కూడా మనం చేయవలసిన పని సక్రమంగా చేసుకుని దేవునికి లోబడి మనం అర్పించుకునే వారునే ఉండాలండి. ఎందుకంటే బలి ఇవ్వబడినటువంటి పశువు ఖచ్చితంగాను బలి ఇచ్చే వారికి లోబడుతుందండి. ఎప్పుడు తల వంచుకుని ఉంటే ఖచ్చితంగా బలి అర్పించబడుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి సిద్ధపడే మనసు కలిగిన వారునే ఉండాలి. కానీ ప్రభు చెప్తున్నారు, నా కోసం మీ విరిగిన బలిపీఠములను తిరిగి విరిగిన బలిపీఠములను తిరిగి అందరు పునర్నిర్మించుకునే వారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి, దేవుని కార్యాలు చక్కగాను మనలో జరుగుతాయి. మరి ఇన్ని వాక్యంలో చూసుకుందాం. మరి వాక్యంలో ఏం మాట్లాడుతుంది? ఇక్కడ మొదటి రాజుల గ్రంథం
18వ అధ్యాయంలో 30 నుంచి చదువు. 18:30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై. ఎందుకంటే మొట్టమొదట అక్కడ మనకు కనబరిచిన విధానం ఏమిటి? నా యొద్దకు రండి. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు మనల్ని? యేసే పిలుస్తున్నారు. నా యొద్దకు వస్తే నేను మరలా తిరిగి కడతాను. నీ నామము. ఆ సమయం ఎలాగున్నది? పడద్రోయబడి ఉన్నది. ఎలా పడద్రోయబడి ఉన్నది? ఎందుకంటే బలిపీఠం పడద్రోయబడి అంటే మాటకి అర్థం ఏమిటండి? దూరంగా ఉంది దేవునికి. ప్రార్థన లేకపోవటం, దేవుని ఆరాధన లేకపోవటం, దేవుని ప్రేమ లేకపోవటం, నిర్లక్ష్యం చేయడం, బద్ధకం వల్ల, నిర్లక్ష్యం వల్ల, పాపముల వల్ల అది బలిపీఠం పడిపోయిందండి. పడిపోయిన బలిపీఠం మీద అగ్ని రాదు అంటే దేవుని కార్యం జరగదండి. అంటే మన జీవితాలు మారవు. దాని ఫలితాలు ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుందండి. ఈ రోజుల్లోనూ అనేక కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి అండి. మందిరాలకు వస్తాం, అన్నీ చేస్తాం, కానీ మన బలిపీఠం ఏ స్థితిలో ఉంది? ఇక్కడ మనం ఎలా అర్పించుకుంటున్నాం? అంటే ఈ బలిపీఠం మీద ఎలా అర్పించుకుంటున్నాం? అలాగే ఈ బలిపీఠం మీద మనం ఎలా ఆరాధన చేసుకోగలుగుతున్నాం? ఇది కూడా చాలా ప్రాముఖ్యమైందండి. ఈ బలిపీఠం మీద ఎప్పుడు కూడా ఆరాధన జరగాలి. అంటే లోబడటం, అంటే దేవునికి విలువనివ్వటం. ఏ విషయమైనా సరే దేవుడు మొదటి స్థానం ఇవ్వటం. అయ్యో ఈ రోజు ప్రార్థన ఉందా? ప్రార్థన ఖచ్చితంగా. ఇంటికాడ ప్రార్థన ఉందా? ఇంటికాడ ఖచ్చితంగా ప్రార్థన. లేదా పలానా ఇంటికాడ సంఘంలో ప్రార్థన ఉన్నదా? దానికి మొదటి స్థానం. అక్కడికి వెళ్ళి అందరికన్నా వెళ్ళి ముందుగా వెళ్ళటం. మనం ముందు స్నానం చేసుకుని శుభ్రంగా చేసుకుని మనం సిద్ధపరుచుకుని శుద్ధ హృదయంతో మనం ఆ మందిరం అక్కడికి వెళ్ళి దేవునికి లోబడి దేవుని ఆరాధించుకోవటం. ఆ యొక్క బలిపీఠం మీద ఏం చేస్తున్నామండి? ఆయన గణపరుచుకోవటం. ఎన్ని జరగాలండి. ఎప్పుడైతే ఎన్ని జరుగుతూ మొదలవుతాయో అప్పుడు దేవుని అగ్ని మళ్ళా వచ్చి అక్కడ కార్యాలు జరిగిస్తూ ఉంటుందండి. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. చాలా ఘోరమైన పరిస్థితి అండి. ఆ రోజుల్లోనూ అన్యమైన అంటే ఎవరు కూడా దేవునికి లోబడే వాళ్ళు లేరండి. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే నడిపించేవాడు సరిగ్గా లేకపోతే అదే పరిస్థితి వస్తుందండి. ఆ రోజుల్లో పరిస్థితులు ఎలాగున్నాయంటే ఇదే రాజుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 10 నుంచి 12 వచ్చిన చదువు. అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఇది యూదా రాజైన ఆసాయేలు బడిలో 27వ సంవత్సరమున సంభవించను. అతడు సింహాసనాసీనుడు ఏళ్ళను ఆరంభించిన తోడనే బయోషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరినే గాని మిగులనీయక అందరినీ హతము చేసెను. బయోషాయును అతని కుమారుడకు ఏలాయును తామే పాపము చేసి ఇశ్రాయేలు వారును పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకున్న దేవతల చేత ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు పాపము పుట్టించిరి గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యేహూ ద్వారా బయోషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయోషా సంతతి వారిని అందరినీ నాశనము చేసెను. ఎందుకంటే పరిస్థితి ఎలాగ ఉందమ్మా? అక్కడ ఆ పరిపాలించవలసిన రాజులు ఏం చేస్తున్నారు? తమ అధికారం కోసం హత్యలు చేసుకుంటూ వాళ్ళే పాపం చేస్తూ తన ప్రజలను కూడా ఎక్కడ నడిపిస్తున్నారు? పాపములోకి నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది పాపం అంటే భయం లేదు. అసలు ఆలోచనే చేయమండి.
పాపంలో వచ్చే జీతం ఏమిటండి? మరణం. మరణం. ఆ విషయంలో మన భయం ఉందా? పాపం అంటే నిర్లక్ష్యం చేసుకుంటాం, పాపం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. మరి పాపం వల్ల ఏమొస్తుంది మనకి? ఏమాత్రం భయం లేదండి. ఎందుకంటే ఎలా సమర్థన ఉంటుందంటే వాళ్ళు చేయగలేదు, మనం చేస్తే తప్ప అని ఆలోచన అండి. అదే కాదండి, ఈరోజు తినకుండా ఉన్నవాడు ఎవడు? ఏమి తినకుండా పని చేస్తారా అంటే మనం సరిపెట్టుకోవటం, అందులో బయటకు వస్తాం మానేస్తామండి. మనం సరిపెట్టుకుని వాళ్ళు పాపం చేయగానే ఆ పాపంలో మనం ఆలోచుకుని అదొక అలవాటుగా మార్చుకుని పూర్తిగా దేవునికి అంటే దేవుని స్థానం లేదు అక్కడ. ఆ బలిపీఠాలు పడగొట్టబడినాయి, దేవుని ఆరాధన మానేశారు, చేస్తారు మొక్కుబడిగాను, ఆ నిజమైన ఆరాధన లేదండి. భయంకరమైన పరిస్థితి. తాము పాపం చేయటమే కాకుండాను తమ ప్రజలను కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోయారండి? ఇది మా చిన్నప్పుడు చూడండి, కాని మాట అంటే అది మదన పడిపోయేవారు. అయ్యో ఓ మాట అన్నాను కదా అని. మన నోట్లోంచి కూడా కాని మాట అంటానికి 1-4 సార్లు ఆలోచించేవాళ్ళు అని. ఏ చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే సమాధానం కోసం అక్కడ వాళ్ళతో సమాధానం పడేవాళ్ళం. పాపం అంటే భయమే. అమ్మో మాట వస్తుందేమో, ఓ మాట వస్తుందో అని అప్పుడు ఏం చేసేవారు? ఆ మాట రాకుండాను వెంటనే మనం సమాధానం పరుచుకునేవారు అని. ఎవరు గొడవలకు వెళ్తానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఈ రోజులు ఎలాగున్నాయండి? ఇదేం దారుణం అనుకుంటే ఇంకా ముందుకు వెళ్తే చూడు, 16వ అధ్యాయం 29 వచ్చిన చూడము. యూదారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఓమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఓమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనీయులకు రాజైన ఎద్బాయాలు కుమార్తె అయిన యెజెబేలును వివాహము చేసుకుని బయలు దేవతను పూజించుచు వారికి మ్రొక్కుచుండెను. పాపాలు చేయటమే కాదండి, దేవుని విరోధమైనటువంటి బలిపీఠములు కూడా కట్టించి దేవుణ్ణి ఆరాధించవలసిన వారిని పక్క ద్రోవలు తప్పించారండి. నాయకుడిగా అనుకున్న వాడే తప్పుదారి తప్పితే మరి ఆయన అనుసరిస్తున్న వారు ఏమవుతారండి? అంత రాజీ పడిపోతాం, తప్పు లేదేమో. ఆ మాటకు అనుకుంటాం అన్నమాట, అన్ని మాకు ఒకటేనండి, ఎవరిని మీరు త్రోసేమండి అనుకుని ఏం చేస్తాం మనం? ఈ బలిపీఠం మీద ఈ బలిపీఠం ఆరాధిస్తాం, ఆ బలిపీఠం దగ్గర ఉంటే ఆ బలిపీఠం దగ్గర ఆరాధిస్తాం. ఈ స్థితిలోకి వెళ్ళిపోతే ఇంకా నిజ దేవుడికి ఆరాధన ఎక్కడ జరుగుతుంది? ఇదే పరిస్థితి ఆ రోజుల్లోనే. అందుకు ముందున్న రాజు కన్నా ఈ రాజు ఏం చేస్తున్నాడు? ఇంకా దారుణంగా తీసుకుపోయాడు. ఇంకా దారుణంగా ఇంకా దేవునికి ఏం కలుగుతుంది? కోపం అని. ఇంకా ముంచదు. షోమ్రోనులో తాను బయలును కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతని దినములలో బేతాలీయుడైన ఇయ్యాలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను. దాని గమనులు నెత్తగా సెగూబు అని అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను.
ఇది నూను కుమారుడైన యెహోషువ మరి సెలవిచ్చిన మాట. వీళ్ళు ఈ రకంగా వాళ్ళ జీవితాలంతా కూడా ఒక రాజు అయిపోయిన తర్వాత మరొక రాజు వచ్చేసారు. వాళ్ళ జీవితాలు మారలేదండి. పాపంలో ఇంకా పాపంలోకి వెళ్ళిపోయారు. ఇంకా దేవుని విరోధంగా వెళ్ళిపోయారండి. ప్రజలందరూ ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుని యొక్క ఆశీర్వాదాలు పోటీ వరకు వారు బలిపీఠాలు అన్ని పూర్తిగా పడగొట్టేశారండి. వాళ్ళ గాళ్ళే పడగొట్టేసుకున్నారు. పూర్తిగా నిర్లక్ష్యం చేసుకున్నారండి. బిడ్డలు కూడా చనిపోయారు. ఎక్కడ సమాధానం లేదు. ఎక్కడ పరిస్థితులు అన్ని చూస్తే దారుణంగా ఉన్నాయండి. ఆ పరిస్థితి ఎక్కడికి తీసుకెళ్ళినాయి అంటే కడకే దేవుని నుంచి రావాల్సినటువంటి వర్షములు ఒక దైవ సేవకుని పంపించారండి. ఆయన అమ్మ 17వ అధ్యాయంలో మొదట్లో ఉంటుంది చూడమ్మా. అందరు గిలాదు కాపరస్తులను సంబంధియును తిష్బీజీయుడైన ఏలియా అహాబునద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో ఈ సంవత్సరములలో అంటే కొన్ని సంవత్సరాలు మంచైనను రాబోయే సంవత్సరాల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. హల్లెలూయా. మరి మంచు కూడా పడకపోతే, వర్షం పడకపోతే మరి అక్కడున్న పరిస్థితి ఎలా మారుతుందండి? దైవ సేవకుడిని దేవుడు పంపించి తను చేయబోయేదాన్ని ప్రకటించారండి. ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ఇంకా వర్షమైనను మంచైనను ఈ సంవత్సరం మొదలుకొని ఇంకా పడదు. మళ్ళీ దైవ సేవకుడు వచ్చి ప్రకటించే వరకు కూడాను ఇంకా పడదని ఆయన ప్రకటించాను. హల్లెలూయా. మరి ఆ నిర్లక్ష్యం ఫలితం ఎలాగుంది? ఇదే ఫలితం అండి. ఎంత దారుణంగా మారిపోయిందంటే ఆ తర్వాత పరిస్థితి. ఆ రాజు అహాబు రాజు ఆయన దగ్గర పనిచేసేవారు తమ దగ్గర ఉన్న గాడిదలకు కానీ గుర్రాలకు కానీ ఆహారం పెట్టడానికి ఆహారం లేకపోతే, నీళ్లు లేకపోతే దేశాలు బట్టి తిరుగుతున్నారండి ఎక్కడ నీళ్లు దొరుకుతాయా అని. ఆయన అనుకుంటున్నాడు దైవ సేవకుడు చేపించాడు కాబట్టి ఇలాగ అయిపోయింది అని చెప్పి సేవకుల్ని అందరినీ ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టాడు. ఈ ప్రకటించింది ఎవరు? ఏలియా. ఆయన అంటున్నాడంట ఏలియా ద్వారా వచ్చింది శ్రమ. ఏలియా మీ దగ్గర ఉన్నాడా? ఉంటే అప్పచెప్పండి అని చెప్పి అన్ని చోట్ల తిప్పాడు కొత్త సైనికుల్ని. నీళ్లు లేవు, ఆహారం లేదు, దారుణమైన పరిస్థితి అండి. ఈ స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు ఎలాగున్నారు, దేవుని నిర్లక్ష్యం చేసుకున్న తర్వాత ఎలాగున్నారు అమ్మా? ఎందుకంటే మన పూర్వీకుల కాలంలో ఎలాగున్నది, ఇప్పుడు ఈ రోజులు ఎలాగున్నాయండి. అంటే వెళ్ళిపోయిన రోజులు మంచియా లేకపోతే ఇప్పుడున్న రోజులు మంచియా? అందుకు కారణం ఏమిటి? అంటే ఎక్కడన్నా ఒకటి అయితే మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటేనే దేవుని ఆశీర్వాద కొరత లేదండి. ఇప్పుడున్న కొరత ఏమిటంటేనే బలిపీఠము ఎప్పుడూ కూడాను ఆరాధన యోగ్యంగా ఉండాలండి. మన నిర్లక్ష్యం వల్ల దాన్ని పాడు చేసుకుని పడగొట్టుకున్నాం అనుకోండి, ఇరిగిపోయిన బలిపీఠముల మీద దేవుని అగ్గి దిగిరాదు. అందుకే ప్రజలు పిలుస్తున్నారన్నమాట, నా వద్దకు రండి. అందరూ వచ్చారు. వచ్చాక ఆయన ఏం చేశాడు? ఆయన ప్రజలందరూ రాగానే ఆయన ఏం చేశాడు? మొట్టమొదటి చేసిన పని మూలవాక్యంలో చదివారు కదా 18వ అధ్యాయంలో. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము
ఏలగునని వాగ్దానమనందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నయు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగ చేయుదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఎలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు వచ్చిందమ్మా? ప్రార్థన అంటే బలిపీఠ పునర్నిర్మించినప్పుడు వచ్చిందా లేకపోతే పూర్వం వచ్చిందా? పునర్నిర్మించింది. చూడండి, అందుకే మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏమిటి? మన బలిపీఠాలని మనం కట్టుకునే వారిని ఉన్న బలిపీఠము అంటే అర్పించుకునే స్థలం అండి. మనల్ని మనం పరిపూర్ణంగా అర్పించుకోవాలి. అందుకే మీరు అందరూ పడతారు, సమర్పణ చేయుదుము ప్రభువునకు నీ దేహము ధనము, నీ దేహమును ధనము సమయమున. ఆ పాట ఎంత అందంగా పాడేవారండి అప్పుడు. అందుకే సమర్పణ, ధనము, దేహము, సమస్తము, ఆయుస్సు, అన్ని మొత్తం ఎవరికి అర్పించుకోవాలి మనం? అంటే దేవునికండి. ఎప్పుడైతే మనం అర్పించుకుంటామో మనం దేవుని వారం అవుతామో, ఆయన మనవారు అవుతారో, అప్పుడు దేవుడే దిగి వస్తారండి. ఎప్పుడైతే ఆయన పక్కన త్రోసివేసామో, మన నిర్లక్ష్యం వల్ల మనం ఉండవచ్చే ఆ బలిపీఠం పడగొట్టుకున్నామో, ఇంక బలిపీఠం మీద దేవుని అగ్ని రాదు. ఈ దేవుని క్రియలు జరగవండి. దేవుని క్రియలు జరగకపోతే ఏమవుతుంది? అందుకే ఏ విధంగా పడగొట్టుకున్నాం? ప్రేమ లేదు. అదే దేవుని ప్రేమ కోపము ద్వారాను, అసూయల ద్వారాను, అది మస్త్రాల ద్వారాను, ఏదో ఒక విధంగా మనం బలిపీఠంలో ఒకరే తీసి పక్కన పాడేసాం. ఆ తర్వాత ఆ బలిపీఠం ఏమైపోయింది? పూర్తిగా పాడైపోయిందండి. పాడైపోయిన బలిపీఠం మీద ఎంత ఆరాధన చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని మహిమ కలగాలంటే మనం దేవునికి బలిపీఠం దగ్గర అర్పించుకునే వారునే ఉండాలి. దేవుని అర్పించుకోకుండా మన జీవితాలు బాగుపడతాం అనేది అసాధ్యం అండి. ఈ ప్రజలందరూ చాలా బాధలు పడుతున్నారు. రాజు కూడా బాధలు పడుతున్నాడు. నీళ్లు లేవు. కేవలం తన దగ్గర ఉన్న గాడిదలకు నీళ్లు పెట్టడానికి కూడా నీళ్లు లేవు. రాజు బయలుదేరాడు నీళ్ళు ఎక్కడ దొరికితే చూస్తానికండి. దేశాలు బట్టి తిరుగుతున్నాడండి. కొన్ని చుక్కలు నీళ్లు దొరుకుతాయేమో అని. ఖచ్చితంగా దేవుడే ప్రకటించాడు, మళ్ళీ నేను ప్రకటించే వరకును మంచైనను వర్షమైనను కురవదని నేను ప్రకటిస్తున్నాను చెప్పి దైవజనుడి చేత దేవుడు ప్రకటించాడు. ఎందుకు ప్రకటించబోయాడు? ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేసేసుకున్నారండి. దేవుని ఆరాధన మానేశారు. ఏ బలిపీఠం చూసినా సరే అది పడగొట్టబడి ఉన్నదండి. అని ఎందుకంటే జీవం ఉంది, జీవిస్తున్నాం, కానీ ఆయన ఉన్నారండి.
ఎందుకంటే యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఉంటుంది చూడండి, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండేనండి. ఎందుకంటే మనం దేంతో వెలిగించబడాలి? ఆ జీవంతోనండి. అదే అదే ప్రకటన కూడా మాట ఉందండి, నీ జీవించున్నావు అన్న మాటే కానీ మృతుడివే. అవును, నువ్వు పని చేస్తున్నావు, ఆ పనికి విలువ లేకుండా పోతుంది. కారణం ఏమిటి? మనం అర్పించుకునే బలిపీఠాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటే దేవుని అగ్ని మనలో కార్యం ఎలా చేస్తుందండి? ఆ రోజుల్లోనండి ఎప్పుడైతే తను పరిపాలించేవాడు దారి తప్పాడో వాడు ప్రజలు కూడా ఏ దారిలో వెళ్ళిపోతారండి? అదే దారి. ఒక తరం చూశాడు దేవుడు, రెండు తరం చూశాడు, కానీ అదే విధంగా వాళ్ళు ఎప్పుడైతే ముందుకెళ్తున్నారో అప్పుడు దాని సేవకుడి ద్వారా ప్రకటించారండి. ఈ రోజు నుంచి మళ్ళీ నేను ప్రకటించే వరకును మంచి అయినను వర్షమైనను కురవదు. ఇంకా ముందుకెళ్దాం. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది లేవీకాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు చూడమ్మా. మన జీవితాల్లో ఉండవలసింది అక్కడ ఉంటుంది. 6, 12, 13 వచనాలు. బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదండి. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి ఇందుకు యాజకులు ఎవరు? ఇందుకు దేవుడికి మనం ఎలా సమర్పించారండి? యాజకు సమూహం అండి. అందరు యాజకులమే, అందరూ ఆరాధించవలసిన వారమే. కానీ మన బలిపీఠం మీద ఆరాధన ఎలా జరుగుతుంది? ఈ విషయం ప్రభు ఏం చెప్పారు మనకి? నిత్యము అక్కడ దహన బలి ఎప్పుడు బలి జరుగుతూనే ఉండాలండి. ఎప్పుడు అక్కడ అగ్ని మండుతూనే ఉండాలి. ప్రార్థన అగ్ని అండి. నిత్యం ఏముండాలి మనలోను? ప్రార్థన, ఆరాధన. అదే దహన బలి కింద ఎప్పుడైతే మనం చేస్తామో అక్కడ మనం అర్పించుకునేటువంటి అక్కడ బలి మన జీవితాన్ని మనం అర్పించుకునే విధంగాను ఎప్పుడైతే దేవుళ్ళు మనం నిలిచి ఉంటామో అది ఎప్పుడు కూడాను నిత్యం వెలుగుతున్నటువంటి ఒక బలిపీఠంగా మారుతుంది. అప్పుడు దేవుని క్రియలు మనం చూడగలుగుతాం. ఇది నిత్యము జరగాలండి. కానీ మనకున్న బద్ధకం ఏమిటంటే ఎపిసిఎల్లో కనపడుతుంది చూడండి, 6వ అధ్యాయంలో 10-15 వచనాలు. ఆరు 10-15 వచనాలు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నిత్యం ఏం చేయమన్నదండి? యుద్ధం చేయవలసిన వాడు ఆయుధాలు వదిలేస్తే ఏమవుతుందండి?
ఓడిపోతాడు, చనిపోతాడు, ఓడిపోతాడు. అందుకే మనకి జయం వస్తుందా అపజయాలు వస్తాయా? అపజయం వస్తుంది. మరి ఈ రోజు జయం బతుకున్న కుటుంబాలు ఎక్కడన్నా కనపడుతున్నాయండి? లేవు. ఆయుధం లేదు, ప్రార్థన లేదు. ఆయుధాలు లేవండి, వదిలేశారండి. ఆయుధాలు వదిలేశారండి. రాజీ పడిపోతుంది. ఎవరితో రాజీ పడుతున్నారు? శత్రువుతోను. ఈ రాజీ పెడితే ఎలాగుంటుంది? శత్రువుతో రాజీ పెడితే ఏముంటుంది? బానిసత్వం. సాతాన్ని ఎదిరించడం లేదండి, సాతాన్తో రాజీ పడుతున్నాం. ఆ పని వద్దంటున్నాడు దేవుడు, కానీ ఆ విషయం మనం ఏమంటున్నాం? ఆ పని వల్ల జీవిస్తున్నాం మనం అనుకుంటున్నామండి. మాకు చేయకూడదమ్మా అన్నాం అనుకోండి, అయ్యా చేయకపోతే మా జీవితానికి, ఎందుకంటే నోట్లో ముద్ద వెళ్ళదంటున్నాం. అంటే దేవుని మీద నమ్మకం పోయింది. అంటే దేవుని బలిపీఠాన్ని పక్కన పెట్టేసాం, సాతాను బలిపీఠం మీద ఆధారపడ్డామండి. ఈ విధంగా ఉంటే మనకి ఏం కలుగుతుంది? అందుకే మనలో ఏం ఉండకూడదు? బద్ధకము, నిర్లక్ష్యము ఎప్పుడూ ఉండకూడదండి. ప్రార్థన విషయంలో కనుక మనం బద్దకించామంటే, నిర్లక్ష్యం చేసుకున్నామంటే ఖచ్చితంగా దాని ఫలితాలు మనమే చూడవలసి వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? యుద్ధానికి వెళ్ళినటువంటి వీరుడు ఏం చేస్తాడు? అన్ని పెట్టుకుని ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాడా? అందుకే మన పరిస్థితులు ఎప్పుడు కూడా మనం గమనించుకుంటూ, మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా మనం ముందు ఉండి శాతాన్ని ఎదిరించేవారు ఉండాలి. పాపాన్ని ఎదిరించాలి, కానీ పాపానికి మనం లోబడేవారు ఉండకూడదండి. అన్నాడు యెహోషువ. ఇది యేసేపు ఏం చేశాడండి? అది యేసేపు రాణి ఎంత ప్రోత్సహించింది ఆ పాపం చేయటానికి. ఒప్పుకోలేదండి, పారిపోయాడు. పారిపోవడం వల్ల జైలుకి వెళ్ళవలసి వచ్చింది. అన్యాయంగా జైలు శిక్ష అనుభవించాడు. పాపం చేయమని ఆ దేశపు రాణియే ముందు ప్రోత్సహిస్తే, ఒత్తిడి చేస్తే పాపం చేయనని చెప్పి పారిపోతే కనుక నేరం మోపి జైల్లో పెడితే జైల్లో ఖైదీగా ఉన్నాడండి. ఖైదీగా ఉండటానికి ఒప్పుకున్నాడు, కానీ పాపం చేయడానికి ఒప్పుకోలేదు. ఆ విధంగా ఉంటుంది. అదేనండి ఎప్పుడు కూడా దేవుల్లో ఎలా ఉండాలి? మనం ఆయుధం ధరించి మనం ఎదిరించి పోరాడేవారు ఉండాలి. అంతేకాదండి, ఇంకో గ్రంథం, దానియేలు గ్రంథంలో చూడండి, సాగిలబడి మొక్కమంటే వాళ్ళు ముగ్గురు ఏం చేశారండి? మా దేవునికి తప్ప ఎవరికి మొక్కమన్నారు. ఇంకో మాట కూడా అన్నారండి, మా దేవునికి కనుక మమ్మల్ని విడిచిపెట్టిన మీ సంతోషంగా మేము అగ్నిగుండంలో పడతాము, కానీ మేము మాత్రం మొక్కము. మా దేవుడు రక్షించినా పర్వాలేదు, విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ మా దేవుడికి మాత్రం అవమానం తీసుకురామని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఎదురు నుంచి వారు పోరాడారండి. అప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, వారు విడిపించడానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఆయనే వచ్చారండి. అందుకే మనం ఆ బలిపీఠాన్ని కట్టాలి. పోరాడి మనం ఇప్పుడు జయం పొందుకున్నటువంటి బలిపీఠం పడగొట్టకూడదండి. ఎప్పుడు కూడా మన బలిపీఠాన్ని మనం ఎప్పుడు కూడా పునర్నిర్మించుకునే, ఎక్కడన్నా చిన్న పొరపాటు వచ్చింది అనుకోండి, దాన్ని పునర్నిర్మించుకునే యోగ్యమైన బలిపీఠంగా మనం మార్చుకునేవారు ఉండాలి. అలా ఉంటేనే దేవుని ఫలితాలు చూస్తామండి. అయ్యో ఒక 5 నిమిషాలు కన్నీరు కాసేసి ప్రార్థన చేసేస్తారు, దేవుని కార్యాలు వచ్చే రోజులు కావండి. అలా రావండి. ఆ విధంగా మనల్ని మనం భ్రమపరుచుకునే కడకే ఆఖరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? కేవలం 4 రూపాయలు కానుకలు చేసినందువల్ల దేవుని ఆశీర్వాదం రాదండి. బలిపీఠం ఎప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ అగ్నితో మండుతూ ఉండాలండి. మంట రావాలి మనలోంచి. ఎప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడు ఆరాధన చేద్దామా, ఎప్పుడు దేవస్థానంలో ఉందామా, దేవుని వాక్యం ఎప్పుడు జ్ఞానం చేద్దామా, మంట ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడ మనలోంచి రావాలండి. అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకే యెహోవా కొరకు మనం ఏం చేయాలి? విరిగిపోయిన బలిపీఠములను తిరిగి పునర్నిర్మించుకుందాము. ఈ మాట మొన్న ఒక 2 రోజుల ముందు పచ్చిక దేవుడు ఈ విషయం బయలుపరిచారు.
అందుకే పునర్నిర్మించుకోవడానికి మరి ప్రయాసపడేవారునే ఉండాలి. అందుకే ఏలియా అన్నాడు, నా దగ్గర రండి అన్నాడు. ఆ ప్రజలు వచ్చారండి. వచ్చిన వెంటనే ఏం చేశాడు? ఆ పడిపోయిన గుడారాలని, అదే ఏ బలిపీఠాలని తిరిగి కట్టి ఒక క్రమాన్ని సిద్ధపరిచాడు. ఎప్పుడైతే క్రమం సిద్ధపరిచాడో ఎక్కడో పరలోకంలో ఉన్నటువంటి అగ్ని కిందకు దిగి వచ్చి దేవుని కార్యం చేసిందండి. అందుకే మనలో ఇప్పుడు నిర్లక్ష్యము బద్ధకము అనేది లేకుండా బలిపీఠాలను కట్టుకునేవారు ఉండాలి. నిత్యము మండుసు ఉండాలి. అదేవిధంగా మరొకటి అండి, పాపమును ఒప్పుకునే చోటు బలిపీఠం అండి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఒప్పుకోవాలి మనం? బలిపీఠం దగ్గర. సరే, పాత్ర యెషయా గ్రంథంలో చూడమా 59:2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డము కావచ్చును, కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతిలో రక్తము చేతును మీ వేలు దోషము చేతును అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. ఇదే పరిస్థితి అండి. ఇంకా దేవుడు మన ప్రార్థన ఆలకించడం, శాతం చేస్తున్నాం, కానీ దాని ఫలితాలు చూసింది ఏ రోజుని? ఈ రోజుల్లో ఒక కుటుంబ పరిస్థితి చూస్తుంటేనే ఎంత దారుణంగా అయిపోయినాయి చూడండి. దేవుడి కట్టకపోతే ఆ కుటుంబం నిలబడటం అసాధ్యం అండి. కొన్ని కుటుంబాలు చూస్తుంటే దేవుడు తానే దిగి వచ్చి కడితేనే కానీ ఆ కుటుంబాలకు భవిష్యత్తు లేదండి. అంత దారుణంగా ఉన్నాయి. ఎందుకు దేవుడు ఆలకించడం లేదు? ఎందుకు దేవుడికి మనకి మధ్యన ఏమొచ్చింది? ఆ పాపాన్ని గుర్తించుకున్నాం అనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్ళాలి మనం? ఈ పాపం కోసమే కదా ప్రభు మన కోసం బలి అయిన చోటిది. ఆ చోట్లో ఏం చేయాలి మనం? ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేసే చోటే బలిపీఠం అని. ఆ పాపం కోసం ఆయనే బలి అయ్యారు. ఆ బలి అయిన చోట్లోనే మనం ఏం చేయాలి? ఒప్పుకుని విడిచిపెట్టి మనం అర్పించుకునేవారునే ఉండాలి. అందుకే దేవుని మందిరము ఎప్పుడూ కూడా పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టే చోటండి. అలా చేసేమనుకోండి, హెస్కేలు గ్రంథం 39:29 చూడము. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను కనుక ఇకను వారి పరాజకుడనై ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎప్పుడైతే మనం తిరిగామో ఇవన్నీ ఏం జరుగుతుంది? కార్యం జయం. నా ఆత్మను కుమ్మరించదను. నేను అప్పటి వరకు ప్రభు ముఖం ఎక్కడ పెట్టుకున్నారు? అంతవరకు కూడా ప్రభుని చూడలేకపోయామండి. ఎప్పుడైతే ఒప్పుకున్నామో, ఎప్పుడైతే ఆయన వైపు తిరిగామో ఆయన ముఖాన్ని మరుగుపరుచుకోలేదండి. తన ఆత్మను కుమ్మరించడానికి ఆయన సిద్ధపడ్డారండి. అంటే ఆత్మ అంటే పరిశుద్ధత అగ్ని అండి. అగ్ని వచ్చింది అనుకోండి, పరిపూర్ణమైన మార్పు మనలోనే వస్తుంది. అందుకే మొట్టమొదటి మనం చేయవలసింది, దేవునికి విరోధంగా మనం తెలిసి తెలియక జరిగించిన వాటిని ఏం చేసుకోవాలి? మనం ఒప్పుకుని విడిచిపెట్టుకుని మనం బలిపీఠం దగ్గర మనం సరి చేసుకునే వారునే ఉండాలి. సరి చేసుకునే స్థలమే బలిపీఠం అని. అలా సరి చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం జరిగి చూడండి. 2వ దినవృత్తాంతములు 7:14-16 చదవం. 7:14. యెహోవా నా పేరు పెట్టబడిన నా జనులు అమ్మ ఏం చేయమన్నారమ్మా? తమ్ము తాము తగ్గించుకుని
ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను ఇది చెడు మార్గం అంటే ఏమిటి? దేవునికి సంబంధం లేని మార్గాలండి. దేవుని వాక్యానికి విరోధమైన మార్గాలు. వాడిని విడిసిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును ఇప్పుడు ఏ దేశంలో స్వస్థలు ఉన్నాయండి? పలానా చోట ఆరోగ్యంగా ఉండగలమన్న చోట ఎక్కడైనా ఉందా? ఏ కుటుంబంలో చూసినా ఎక్కడ చూసినా మరణకరమైన వ్యాధులతోనే బాధలు పడుతున్నారు. సరిగ్గా కనుక మన పరీక్షలు చేయించుకుంటే మన పరిస్థితి మనకు అర్థం అవుతుంది, ఎలా ఏ స్థితిలో మనం ఉన్నాం అనేది. స్వస్థతలు లేవండి ఎక్కడ. ఉన్నవాడు చూపించుకోగలుగుతున్నాడు, లేనివాడు దేవుడి మీద భారం వేసుకుని అలా జీవిస్తున్నాం అంతే. కానీ పిల్లలు ఏం చెప్తున్నారు? నేను వారి దేశమును స్వస్థపరిచదు. హల్లెలూయా. అందుకే కుటుంబంలో ఏముండాలి? బలిపీఠం అండి. తగ్గించుకోవాలి, దేవుని వెతకాలి. ఎప్పుడైతే బలిపీఠం మనం అర్పించుకోవడం మొదలు పెట్టామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృప మన మీద ఏలుబడి చేయటం మొదలవుతుంది. నేను అనేదాన్ని మనం తగ్గించుకున్నాం అనుకోండి, హెచ్చించబడతామని. నేనే చెయ్యాలా, నేనే ముందుకెళ్ళాలా అని అనుకుంటూ ఉంటాం. మన దేవునికి మనవి చేయకపోతే ఎవరో పరాయి వాళ్ళు చేస్తారండి అమ్మా. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడికి మనం మన హృదయంలోనే బలిపీఠాన్ని కట్టుకున్నాం. మరి ఈ బలిపీఠం మీద మనం ఆరాధన చేయాలా, లేదా ఎవరో వచ్చి ఆరాధన చేస్తారా? మనం తగ్గించుకోవాలండి, దేవుని హెచ్చించాలండి, దేవుని సన్నిధిలో మనం మోకరించాలి. ఎప్పుడైతే ఆయన మీద మనం పరిపూర్ణంగా ఆధారపడి జీవిస్తామో, ఆయన ఎప్పుడు అర్పిస్తున్న వారు మేము ఉంటామో. స్తుతులు చూడండి, కేవలం నోటితో బయటికే కాదండి, హృదయంలో జరగాలి. ఎప్పుడు స్తుతులు దేవుని అర్పించుకునేవారు ఉండే. పనులు చేసుకుంటున్నామా, శుద్ధించుకుంటూ పనులు చేసుకున్నామండి, పని భారం కూడా తెలదు. ఎప్పుడు నిత్యం అగ్ని ఎప్పుడు ఎలా ఉండాలండి? వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదండి. ఇదే కట్టుకోవటం అండి. అలా కట్టుకున్నాం అనుకోండి, ఆకారం చూడండి, ఆ మాట యోహాను 7:37 ఉంటుంది చూడండి. అప్పుడు పరిశుద్ధాత్మను అప్పుడు పొందుకుంటామండి. ఆ పండుగలలో నా యొద్దకు వచ్చి ఎక్కడ తీసుకోవాలి మన దప్పికి? దేవుని సన్నిధానం అండి. ఏదో ఒక అవసరత ఉంది, అందరికీ అవసరత ఉందండి. ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, సమాధానమైన పరిస్థితులు అన్నీ బాగున్నాయి అనుకుంటామండి. కానీ ఆ ఇంట్లో సమాధానం హఠాత్తుగా పోవడానికి కారణం ఏంటి? ఆర్థిక ఇబ్బందులతోనూ, సమాధానమైన పరిస్థితులతోనూ, అనారోగ్యాలతోనూ దేవుడి సహాయం కావాల్సి ఉన్నవారమేనండి మన అందరం. అదిగా ఎవడైనా దప్పికొనేలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. హల్లెలూయా. అదిగా ప్రయాసపడి పారాల మోస్తున్న సమర్థ జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఇది దేవుడు మనకి విశ్రాంతిని ఇచ్చే స్థలం అండి. ఆ స్థలంలో మనం ఆయన బలిపీఠం దగ్గర మనం అర్పించుకునేవారు ఉండాలి. సమర్పణ అనేది ఎప్పుడు కూడా మన జీవితంలో జరగాలి. అలా జరిగింది అనుకోండి, ఖచ్చితంగాను దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడాను సమృద్ధిగా ఇచ్చే దేవుడేనండి. అందుకే ఆయన పేరు కృపా సత్య
సంపూర్ణుడు. తన ప్రాణం పెట్టి మొట్టమొదటి బలిపీఠం కింద తన కుమారుడిని అర్పించారండి. మనం అర్పించుకోవడానికి ఏంటండి? ఈ బలిపీఠం ఎవరి ద్వారా కట్టబడింది? ఆ రోజు ఆయన కుమారుడి ద్వారానండి. అందుకే ఈ యొక్క బలిపీఠం కరుణా బలిపీఠం అంటారండి. ఈ బలిపీఠం మీద మన జీవితాలు అర్పించుకునే వారునే ఉండాలి. దేవుడే ఆయనే మన పరిశుద్ధపరిచారు. పరిశుద్ధపరచబడిన మనము దేవునికి అర్పణగా మనం అర్పించుకునే వారునే ఉండాలి. అలా ఉన్నాం అనుకోండి, దేవుని మహిమపరుచుకునే వారు అవుతాం. ఎప్పుడైతే ఏలియా ఈ విధంగా చేశాడో దేవుని అగ్ని అక్కడ దిగి వచ్చిందండి. అప్పుడు చూసారండి, అంతవరకు కూడాను కొన్ని తరాల వరకు కూడాను దేవుని మహిమను చూడలేకపోయారు. కరువునే చూశారండి. ఎప్పుడైతే ఏలియా పిలుపుకి విని వారు ఏలియా దగ్గరికి వచ్చారో వెంటనే దేవుని కార్యం అప్పుడు జరిగిందండి. దేవుని పిలిపి వినాలి. యేసే పిలిచాడు మనల్ని, ప్రయాసపడి భారాలు మోస్తున్న వారు నా యుద్ధకి రండి. దేవునికి లోబడ్డాం అనుకోండి, ఆయన మనల్ని కడతాయి. ఏలియా ఎలా అయితే కట్టాడో యేసయ్య మనల్ని పునర్నిర్మించే వరకు ఉంటారండి. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అగ్ని మన జీవితాల్లోనూ వచ్చి మనల్ని మండించడం మొదలవుతుంది. అప్పుడు కొత్త జీవితం అప్పుడు ఏర్పడుతుంది. జీవితాలు మారాలంటే ఖచ్చితంగాను మన బలిపీఠం మనం సిద్ధపరచుకునే వారునే ఉండాలి. బలి అంటే దేవుని ఆరాధన లేని చోటు ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది? ఒక క్షణం ఆలోచించండి. దేవుని ఆరాధించకపోతే ఎవరిని ఆరాధించవలసి వస్తుంది? ఇంట్లో కనుక దేవుని ఆరాధన లేకపోతే యేసయ్య ఒక ఆవిడ ఇంట్లోనూ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అది బయటికి వెళ్ళిపోయింది. ఊరంతా తిరుగుతుందండి, ఏ ఇల్లు ఖాళీ లేదు. తిరిగి అనుకుంటుందంట, వదిలేసిన ఇల్లే బాగున్నదే అని చెప్పి తిరిగి ఆ ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు ఖాళీగా ఉంది, శుభ్రంగా ఉంది. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధపరిచారు, కానీ ఖాళీగా ఉంది. యేసయ్యకి చోటు ఇవ్వలేదు, ఖాళీగా పెట్టి కూర్చుందండి. అప్పుడు అనుకుందంటది, నేను ఒంటరిగా వస్తే నన్ను ఎల్లగొట్టేస్తున్నారు ఇల్లు, నా తోటి వారిని ఇంకొక 7గురిని తీసుకుని వెళదాం, ఎలా ఎల్లగొడతారో చూద్దాం అని చెప్పి వచ్చి 7 అంటే ఏంటి? పరిపూర్ణత. వచ్చి ఇంట్లో తిష్ట వేసిందండి. 1 ఉన్నప్పుడే నా నరకాన్ని అనుభవించారు. సాధన సమూహమే వచ్చి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఏముండాలి? బలిపీఠం. ఆ బలిపీఠాన్ని పడగొట్టేసుకుంటే ఆ స్థానంలోకి ఏమొస్తుంది? ఖచ్చితంగా ఆ స్థానాన్ని సాతాను ఆక్రమించుకుంటుందండి. అప్పుడు మొదలవుతాయండి కుటుంబంలో సమస్యలు, బాధలు. మనం అనుకున్నాం యేసే రక్షించాడు కదా అనుకుంటున్నాం, రక్షించాడు, కానీ మన నిర్లక్ష్యం ఏం చేసింది? ఎక్కడ తీసుకెళ్ళిందండి? యేసే వచ్చి దెయ్యాన్ని వదిలించాడు, కానీ ఆయనకి స్థానం ఇవ్వకపోతే ఈరోజు రక్షించబడిన వారి కుటుంబంలో సమస్యలు ఉన్నాయా లేదండి? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకే కన్నీటి ప్రార్థన, మన బలిపీఠం మనం సరి చేసుకుని చక్కపరుచుకునే వారునే ఉండాలి. నిత్య ఆరాధన అనేది అక్కడ జరగాలండి. జీవం గల దేవుడి వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో మళ్ళీ తిరిగి ఆయనే మన కోసం ఆయనే పునర్నిర్మించేవారుగా ఉంటారండి. అప్పుడు దేవుని అద్భుత కార్యం వాళ్ళందరూ చూడగలిగారు. అలాగే మనం కూడా చూడాలంటే ఖచ్చితంగా మనం దేవుని వైపు తిరిగి మనం కట్టుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. దేవుణ్ణి అడగాలండి. అందుకే కన్నీటి ప్రార్థన, దేవుని అడగాలి, ప్రభా మమ్మల్ని మీరే తిరిగి కట్టండి, ఎక్కడో మేము తప్పిపోయిన దాన్ని తిరిగి మీరే పునర్నిర్మించండి. దేవుని బతుమాలుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన ఆత్మీయ బలిపీఠాన్ని ఆయన తిరిగి పునర్నిర్మించే వరకు ఉంటారు. చిన్ని